ఈ వీడియోలో రేపు నాగార్జున గారు అంటే సాటర్డే ఎపిసోడ్లో హౌస్మేట్స్ని ఏం క్వశ్చన్స్ అడగాలి, ఏ టాపిక్స్ మీద డిస్కస్ చేయాలి, వాళ్ళని ఎక్కడ తుప్పురాగొట్టాలి, దానికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ముందుగా ఈ పాయింట్ కనుక మీరు ఏకీభవిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఏంటిదంటే ఈ వారం మొత్తం హౌస్మేట్స్ని కాదు క్వశ్చన్ చేయాల్సింది నాగార్జున ఫస్ట్, బిగ్ బాస్ టీమ్ని రే ఏం చేశారా మీరు అని చెప్పి. అంత పెద్ద నామినేషన్స్ పడిన తర్వాత మీరు వారాన్ని నడిపించే తీరు ఇదే, ఇలాంటి టాస్క్లో పెట్టేది. ఇది నోట్లో నీళ్ళు పోసుకొని పక్కల నుంచే టాస్క్లా పెట్టేది. రౌడీలు అన్నారు, గోండాలు అన్నారు, నేను ప్రోమో చూసి ఎగ్జైట్ అయ్యా, మా ఫ్యామిలీ మొత్తం ఎగ్జైట్ అయింది, తీరా చూస్తే మీలో బకెట్లు పెట్టి నీళ్లు ఇవ్వమంటున్నారు. ఇదా మీరు చేసేది, ఇదా మీరు పెట్టేది. వాళ్ళిద్దరు ఎవరినో పోలీసులు గట్టపోల్లో పంపించారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడియన్స్కి అర్థం కావట్లేదు. మొత్తం గందరగోళంగా వారం మొత్తం అంత పెద్ద నామినేషన్స్ తర్వాత వారం మొత్తాన్ని పండబెట్టేశారు కదరా అని చెప్పి ముందు వాళ్ళని క్వశ్చన్ అడగాలి. స్పెషల్ ఎపిసోడ్ టీంతో జరగాలి రేపు నాగార్జున గారికి. కానీ జరగదు, ఎందుకంటే నాగార్జున గారే సరిగ్గా చూడరు, చూసి చూడనట్టు చూస్తారో లేదంటే రేపు కుదిరినప్పుడు చూడటం ఏదో అవుతుంది అంతే. మన ఇంట్రెస్టింగ్ అయితే చూడరు, మనంత ఇంట్రెస్టింగ్ అయితే చూడరు కదా. సో దీని మీద ఏకీపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్, అంటే నేను చెప్పే పాయింట్స్ కాకుండా ఇంకేం క్వశ్చన్స్ అడిగితే బాగుంటుందో కింద కామెంట్ చేయండి, సరేనా? ఒకటైతే డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఇంకా అంటే ఎక్కడో లాజికల్గా మీరు పెట్టే నెగిటివ్ కామెంట్ అయినా సరే లాజికల్గా పెడితే దాన్ని తీసుకుంటాను, కానీ మిగతావన్నీ ఇంకా టైం వేస్ట్ అవ్వరాల్లో ఉన్నాయి. ఇంకా వాటికి క్లారిఫికేషన్లు, దాని మీద మెసేజ్లు, దాని మీద డిస్కషన్లు, నేను పెట్టడం మీరు రిప్లై ఇవ్వడం వద్దు. ఈ రోజు నుంచి గో విత్ ద ఫ్లో, మామూలుగా ఉండదు. పాజిటివిటీ అలాగే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, ప్రాపర్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి అంతే. తమ్నైల్ లాల్ ఫోటో లేదు, తమ్నైల్ ఈ టెక్స్ట్ పక్కన క్వశ్చన్ మార్క్ లేదు, అరే వద్దు. అసలు తమ్నైల్ ఉంచడమే నేను గ్రేట్గా భావిస్తున్నా. ఎవరు లేనిది అది ఎవరు గుర్తించరు, అప్రిషియేట్ చేయరు. ఓకే, మనం కూడా ఇంకా ఏది పడితే అది పెట్టేసి తర్వాత తీసేస్తేనే సమ్మగా ఉంటుందని నాకు అర్థమైంది. బట్ మనం అలా చేయలేండి. మొదలెడదాం. మళ్ళీ కింద మనకు ఒక 2-3 ఉన్నారు, అన్నా సోది ఎక్కువైపోతుంది అని చెప్పి. సరే, ఫస్ట్ నామినేషన్స్ నుంచి మొదలు పెడదాం. జనరల్గా నామినేషన్స్ అనేవి డిస్కస్ చేయరు, కానీ ఈ వీక్ నామినేషన్స్ మాత్రం నాగార్జున ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. ముఖ్యంగా కొంతమందికి ఐ ఓపెనింగ్ అవ్వాలి నామినేషన్స్లో. అందులో ఎవరంటే ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్న విషయాన్ని ఇమాన్యుయల్కి తెలిసినా మరి తెలియకుండా ఉంటున్నాడా, తెలిసాక గుర్తించలేదా, ఇంకా అలాగే ఉండిపోతున్నాడా, ఇన్ని లీక్స్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు అలా ఉండిపోతున్నాడు అన్న విషయాన్ని నాగార్జున క్వశ్చన్ చేయాలి. మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఈరోజు ఎలాగో కెప్టెన్ అయ్యాడు, మీరు సెకండ్ ప్రోమోలో చూస్తుంటారు, బ్యాండ్ గిండి పెట్టుకున్నాడు కాబట్టి 8th వీక్లోకి ఎంటర్ అవుతాం. 8 వారాలు కంప్లీట్ అయిపోతున్నాయి. నాకు అసలు నామినేట్ అయ్యాడన్న విషయం కూడా గుర్తులేదు. ఎప్పుడో ఫస్ట్ వీక్ అయ్యాడన్న విషయం ఎవరైనా గుర్తు చేస్తే ఓహో అయ్యాడు కదా అని గుర్తొస్తుంది తప్పితే వరుసగా 7 వారాలు నామినేషన్ లేడు. ఒక టాప్ కంటెస్టెంట్ 7 వారాలు నామినేషన్ లేకపోతే, అంటే టాప్ కంటెస్టెంట్ అంటే బయట నుంచి ఫ్యాన్ బేస్ ఉన్నాడని కాదు, హౌస్లో పర్ఫామ్ చేసిన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. అది నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను. ప్రతి టాస్క్లోనూ, ఆ ఎంటర్టైన్మెంట్లోనూ, అందరితో మింగిలవటంలోనూ, అన్నిటిలోనూ ఉన్నాడు. కానీ ఏం ఉపయోగం? అలా గేమ్లో ఉన్నవాడు నామినేషన్లో కదా ఉండాలి. నామినేషన్లో ఉండి ఆ ప్రెషర్ తీసుకుంటా పర్ఫామ్ చేస్తేనే కదా అప్పుడు ఇంకెంత బాగా పర్ఫామ్ చేస్తానని తెలిసేది. సేఫ్ గేమ్ అయిపోతుంది. నేను చెప్తాను చూడండి, ఇంకెవరైనా ఎంటర్టైనర్స్ మిగిలారా? మనకి ఎవరు మిగలలేదు అనుకుంటా. ఎవరైనా ఎవరైనా పొరపాటున మిగిలిపోయి మీరు నెక్స్ట్ సీజన్ కనుక వస్తే, నేను కామెడీ చేయాలి, నేను ఎంటర్టైనర్ని, నేను ఎంటర్టైన్ చేయాలి వీళ్ళని అన్న ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా రాబాకండి. బిగ్ బాస్ టైం మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే సారీ, నేను అది ఇవ్వలేను, నేను హౌస్లో గేమ్ ఆడటానికి వస్తాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తా, దాన్ని మెయిన్ థీమ్గా మాత్రం పెట్టుకోను. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అందరితో మంచిగా ఉండాల్సి వస్తుంది. నాకు అర్థమైంది అదే. నేను ఇమాన్యుయల్ డీకోడ్ చేసినా, అవినేష్ డీకోడ్ చేసినా, టేస్టీ తేజన్ డీకోడ్ చేసినా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరితో మంచిగా ఉండాల్సి వస్తుంది. రైవలరీలు పెట్టుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే కమెడియన్గా వీళ్ళకి ఎక్కడ వాళ్ళని డౌన్ చేస్తారని చెప్పి భయం. అది అవసరం లేదు. ఎక్కడో మీరు సింగిల్గా చేసుకోవటం, మీ కంఫర్ట్ జోన్లతో చేసుకోవాలి తప్పితే 24 గంటలు నేను ఎంటర్టైన్ చేయాలి రూల్ ఏం లేదు కదా. జబర్దస్త్ కాదు ఇది. ఎక్కడో చోట పండితే అదే అద్భుతంగా ఉంటుంది, రోజు చేస్తే చిరాకు వస్తుంది. సో అది తీసి పక్కన పెట్టేయండి, గేమ్ మీద ఫోకస్ చేయండి. రైవలరీస్ అయితే గొడవలు తల మీద జోకులు వేయద్దు. దానివల్ల లిమిటెడ్గా కలిసిపోవటం, ఇంకోటవటం. సో మొత్తానికి నామినేషన్ పాయింట్లు లేవని చెప్పి నేను చెప్పేశాడు ఇమాన్యుయల్. నాకు ఎవరిని నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవన్నాడు. ఒకరోజు 100, ఒకరోజు 100 ఏంటో. సో ఇమాన్యుయల్ ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు ఏంటి, నామినేషన్ అవ్వాలి అని చెప్పి నాగార్జున చెప్పరు, కానీ నువ్వు ఎందుకు ఒక 2 చిట్టీల నుంచి మినిమం ఒక 2 కూడా నామినేట్ చేయలేకపోయావు? అంటే 7 వారాల గేమ్ తర్వాత కూడా నువ్వు ఒక 2 నామినేషన్ చేయలేని పొజిషన్లో ఉన్నావా? నాకు ఎందుకో సేఫ్ గేమ్ ఆడుతున్నా అనిపిస్తుంది. నువ్వు నామినేట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కడి నుంచి తిరిగి నామినేట్ చేస్తారు, దాని ప్రకారం నామినేషన్లోకి వస్తావేమో అని భయపడి చేయటం లేదు అనిపిస్తుంది అన్న విషయాన్ని క్వశ్చన్ చేయాలి. సెకండ్, నీకు తనుజాన్ని నామినేట్ చేయాలనున్నా నీ తుపాకీని కళ్యాణ్ భుజాల మీద పెట్టి కాల్చావు.
కళ్యాణి నేరస్తుని చేయడానికి ట్రై చేసావు, అది మాకు అలా అనిపించింది చూసిన తర్వాత అని చెప్పి అక్కడ క్వశ్చన్ చేయాలి. ఆయన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. లేదు సార్ మనోడే చేస్తా అన్నాడు అందుకని ఇచ్చాను అని చెప్పి నీ దగ్గర కూడా పాయింట్ ఉన్నప్పుడు నువ్వెందుకు చేయలేదు? మనోడి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉన్నాయంటే నువ్వు ఎలాగైతే కళ్యాణ్ అనేవాడు తనుజాని చేస్తే చూడాలి అని నువ్వు అనుకుంటున్నావో అలాగే నేను ఆడెవడో ఆనంద్ గడ ఉన్న టాపిక్స్ వాడు ఇంకొంతమంది వాళ్ళు కూడా ఇమాన్యుల్ అనే అతను తనుజాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఇమాన్యుల్ అనే అతను తనుజాని చేస్తే చూడాలని వాళ్ళకి ఉంది. వాళ్ళు కూడా చూడాలనుకుంటారు. అది చిన్న పాయింటా పెద్ద పాయింటా? వాష్రూమ్ నుంచి 100 పాయింట్లు చెప్పాడు ఇమాన్యుల్. అంటే ఒకసారి డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత 100 పాయింట్లు వస్తాయి, ఇస్తారు తనుజ గారు. సో గేమ్లో వెనకబడిపోతున్నాడు ఇమాన్యుల్ అనే పాయింట్ వెళ్ళాలి. రైవలరీ పెట్టుకొని చేస్తాడా లేదంటే ఫ్రెండ్షిప్ పెట్టుకొని చేస్తాడా ఏదైనా సరే అది వెళ్ళాలి. బట్ నెక్స్ట్ వీక్ అయినా కనీసం నామినేషన్ అవ్వకపోయినా సరే కెప్టెన్ పొజిషన్ ఉండి కనీసం నామినేషన్ అయినా గట్టిగా చేయాలి. ఆ విషయం ఆయనకు అర్థం అవ్వాలి. సో ఆ నామినేషన్లో జరిగిన గందరగోళం ఏదైతే ఉందో తను ఏ ప్రాతిపదికన ఎవరికి ఎలాంటివి ఇచ్చాడు ఏంటి, దాంట్లో తనుజ రియాక్షన్స్ ఏంటి, తనుజ ఎలా ఫీల్ అయింది, అలాంటిది ఏదైనా క్వశ్చన్ చేసి ఇమాన్యుల్కి మాత్రం ఒక కళ్ళు తెరిపించే ఒక కోటింగ్ అయితే మాత్రం పడాలి. లేదంటే ఇమాన్యుల్ ఈ సీజన్లో మీరు 10th వీక్ 11th వీక్ వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కామనర్స్ ఎంటర్ అవుతున్నారు. గేమ్ అనేది వాళ్ళు బయట నుంచి చూసి వస్తారు. ఆల్రెడీ ఆడేసిన వాళ్ళు ఆట వాళ్ళు ఇంకా డేంజర్. ఆల్రెడీ ఆడారు. వాళ్ళ లోపల హౌస్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు, వైల్డ్ కార్డ్స్ ఎలా ఉన్నారో తెలుసు. వాళ్ళు వచ్చి కనుక ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఖచ్చితంగా టాప్ 5 స్పాట్స్ అలా ఆక్యుపై చేసుకున్నట్టే. అలాంటప్పుడు ఇమాన్యుల్ లాంటి వాళ్ళు ఇంకా 10th వీక్ 11th వీక్ వెళ్ళిపోయారు అనుకోండి, చక్కగా చెయ్యి ఓకే అన్న వీ ఎంటర్టైన్డ్ లాట్, వీ ఎంజాయ్డ్ ఏ లాట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మేబీ నెక్స్ట్ సీజన్ ఏమైనా వైల్డ్ కార్డ్గా ఉంటారండి, మళ్ళీ మనం ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ 5 వారాలు వెళ్ళిపోదురు కానీ చెప్పి బాయ్ చెప్పడం చెప్తే ఏం ఉపయోగం లేదు. ఇమాన్యుల్ ఫ్యాన్స్ కొంచెం హార్ష్గా అనిపించినా ఇదే ఫ్యాక్ట్, ఫ్యాక్ట్, ఇదే జరుగుతుంది. ఇంతకుముందు మనం చూసాం కాబట్టి. నెక్స్ట్ తనుజ గారిని కూడా ఈ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద తన రియాక్షన్ ఏంటి, కళ్యాణ్ చేస్తాడన్నప్పుడు ఆవిడ ఎలా ఆశ్చర్యపోయారా, ఆనందపడ్డారా, షాక్కి గురయ్యారా, ఏమయ్యారు, సో ఎందుకు, సో ఆవిడేం ఆలోచిస్తున్నారు దాని మీద అడగర్లేండి మ్యాక్సిమం నామినేషన్స్ గురించి. కానీ బట్ తనుజ గారి గురించి అడ్రస్ చేయాల్సిన క్లాసిఫై చేయాల్సిన మేజర్ పాయింట్ ఏముందంటే రామ్తో తన బిహేవియర్ చాలా హైలైట్ అయింది. అది మనకి ఎపిసోడ్స్ తెలియదు కానీ 2-3 చోట్ల మధ్యలో కూర్చున్నప్పుడు ఆవిడ లేచి వెళ్ళిపోవటం కానీ ఆ క్లిప్ ప్లే చేస్తాను అనుకుంటున్నాను నేను. ప్లే చేసి ఈ బిహేవియర్ నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆవిడ బిహేవియర్ని సరి చేయటం, రామ్ అనేవాడు అలాగే ఉంటాడని మనకు తెలిసినప్పుడు అంత రియాక్షన్ అవసరమా? ఇంతకుముందు కూడా ఈ ఫీడ్బ్యాక్స్ వెళ్ళి రియాక్షన్స్ ఎక్కువైపోతున్నాయని చెప్పి. అలాగే రాముని పిలిచేటప్పుడు ఆవిడ అరే జఫాగానే ఏదో ఒకటి అలా పిలవటం క్యాజువల్గా అయినా సరే. సో ఆ వీడియోలు వేసి తనకు కొంచెం అవగాహన కల్పించాలి దాని మీద ఏంటి అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఇక్కడే నేను 2 పక్కల మాట్లాడతాను, రాముకు కూడా ఇది చెప్పాలి. చాలాసార్లు రాముకి మిగతా వాళ్ళందరూ చెప్పారు అలా మధ్యలో వెళ్ళకూడదని, రాముకు కూడా ఐడియా ఉంది, అయినా స్టిల్ వెళ్ళిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు. మనకు ఆ డిస్కషన్లో సూట్ అవుతామా లేదా, లేదంటే కెన్ ఐ జాయిన్, లేదా నేను జాయిన్ అవ్వచ్చు, నేను కూర్చోవచ్చు అని చెప్పి అడిగితే ఒకలా ఉంటుంది. ఒక 2 వ్యక్తులు సీరియస్గా మాట్లాడడం మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళకి అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. తనుజ గారికి ఇది మెయిన్ క్లాస్ పడాలి, నెక్స్ట్ రాముకు కూడా పడాలి. దాని తర్వాత తనుజ గారికి క్లాస్ పడిన తర్వాత అప్రిషియేషన్, ఇమాన్యుల్ కూడా అప్రిషియేషన్, ఆ టాస్క్లు అన్నీ కొంచెం ఎఫర్ట్స్ పెట్టారు. అలాగే కెప్టెన్ అయ్యాడు, మర్చిపోయాను అసలు ఫస్ట్ పాయింట్ అది రాసుకుందాం మర్చిపోయాను. ఫస్ట్ పాయింట్ కెప్టెన్ అందుకు ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి, దాని తర్వాత క్లాస్ పడాలి. తనుజ గారు ఇదేది దొంగల టాస్క్ ఉందో ఆ దొంగతనం జరిగారో దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరిగింది. సో అది తనుజ గారు ఒక్కళ్ళదే కాదు, మ్యాటర్ ఏంటంటే ఆ క్లిప్ వేస్తారు మళ్ళీ వేయాల్సిందే, ఎందుకంటే సుమనాన్ని నెట్టాలు వేపేశాడు అని చెప్పి చెప్పాలి. సుమనానికి ముందు వీళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో వీళ్ళు రికార్డ్ చేస్తుంటారు, అందుకని మనకు టెలికాస్ట్ చేయలేదు. సో బట్ అందులో మాత్రం 3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సుమనన్న, దివ్య అండ్ తనుజ గారు. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్లాన్ గీసింది తనుజ అని, నెక్స్ట్ ఆడియన్స్ ఎవరు రాకుండా చూసుకో అని చెప్పి దివ్యాన్ని అక్కడ పెట్టడం, సుమనన్న లేపేమని చెప్పడం. సో ఆ విధంగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు, ఈయన ఇన్వాల్వ్ అయ్యారు, ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ క్లిప్ వేసి ప్లే చేసి అందరూ సుమనన్న లేపేసింది చివరికి అందరూ తనుజ లేపేశారు అనుకుంటున్నారు నాకు తెలిసి ఇప్పటికీ హౌస్లో. సుమనన్న లేసి షాక్ గురవుతారు. సో ఏదైనా అది గేమ్ చేంజింగ్ మూమెంట్ కాబట్టి దాంతో ఇంకా పక్క టీం ఎక్కడ కోలుకోవడానికి అసలు రాలా, 10,000 రూపాయలు అక్కడే లేచిపోయినాయి. సో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురిని ఈ పర్టికులర్ సీన్కి అప్రిషియేట్ చేయాలి. సంజన గారు ఈ దొంగతనం ఇది ఫెయిర్ కాదు సార్ అంటారు. అమ్మ ఫెయిర్ పేరెంట్ లేదు, ఇది ఫెయిరే, ఇది టాస్కే, అది మేము చాలా సంవత్సరాల నుంచి సీజన్స్ నుంచి చేస్తూ ఉన్నాం, స్టోర్ రూమ్ నుంచి కూడా లేపేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలా కాదు, ఇది ఫెయిరే అని చెప్పి చెప్పడం. సో ఆవిడ క్లాస్ ప్లస్ అప్రిషియేషన్ కాంబినేషన్లో పడాలి. ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్లు ఉంటే చెప్పండి మీరు. నెక్స్ట్ కళ్యాణ్. సో కళ్యాణ్ ఏం చేద్దాం అనుకున్నాడు, ఇమాన్యుల్కి బ్యాక్ స్టాప్ చేద్దాం అనుకున్నాడు, నామినేషన్లో మంచోడు అనిపించుకుందాం అనుకున్నాడా, నిజంగానే సంజన గారు క్లెయిమ్ చేసినట్టు తనుజ దగ్గర ఒక మంచోడు మంచి వ్యక్తి అనిపించుకోవడానికి సంజన గారు నామినేట్ చేశాడా, ఇమాన్యుల్ మోసం చేసి చిట్టి అదే నామినేషన్ పవర్ తీసుకొని సంజన గారిని చేశారా ఏంటి అన్నది పెట్టాలి. నిజంగా అన్ని పాయింట్లు ఏమున్నాయి, ఆ పాయింట్లు ఉంటే
నువ్వు ఎందుకు తనుజతో కూర్చొని డిస్కస్ చేయడానికి ప్రయత్నించలేదు, నామినేషన్ ఎందుకు ఎంచుకున్నావు? సో ఆ విధంగా తను క్వశ్చన్ చేయాలి. అలాగే గేమ్లో ఫైర్ తగ్గిపోయింది కళ్యాణ్కి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఆ సండే రోజు మళ్ళీ కామనర్స్ మిగతా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఒక 1 వీక్ ఉండి వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోతే ఫస్ట్ దెబ్బపడేది కళ్యాణ్కే. ఇది ఫ్యాక్ట్. అగైన్ ఇది ఫ్యాక్ట్, ఎవరు ఒప్పుకోపోయినా. సో ఫస్ట్ దెబ్బపడేది కళ్యాణ్కి, కళ్యాణ్ ఓటింగే. కాబట్టి కళ్యాణ్ ఇంకొంచెం బలంగా గేమ్ ఆడాలి, ఆయన మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో బిగ్ బాస్ టీం నిజంగా కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటే కనుక మంచి ఫీడ్బ్యాక్లు సాటర్డే పడతాయి. వచ్చే రోజులు దృష్టిలో పెట్టుకొని సరిపోవట్లేదు ఈ ఫైర్, ఇంకొంచెం ఫైర్ కావాలి అది అని చెప్పి. తనుజ గారిది తనది ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో అంతగా మాట్లాడుకోవట్లేదు, పైన మాట్లాడుకున్న తర్వాత పెద్దగా మాట్లాడుకోవట్లేదు. మరి దాన్ని సాల్వ్ చేసి ఇద్దరిని కలుపుతారా లేదంటే అలాగే వదిలేస్తారా అన్నది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే సాల్వ్ చేస్తారనుకున్నా. ఎందుకు తెలుసా, మళ్ళీ శ్రీజ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు సాల్వ్ చేస్తే అప్పుడు శ్రీజకి తిని టైం ఇవ్వాలి, తనుజకి టైం ఇవ్వాలి. ఇప్పుడు సాల్వ్ చేయకపోతే సింపుల్గా షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఫ్రెండ్షిప్ అంటే వేరే యాంగిల్స్ కాదు, ఫ్రెండ్షిప్పే షిఫ్ట్ అయిపోతుంది, పెద్ద ఫరక్ పడదు. సో ఆ విధంగా. ఇంకోటి తనుజకి ఏమైనా పోయేది ఉందంటే లేదు. ఇప్పుడు ఇమాన్యుల్ తనుజ కలిసిపోయారు కాబట్టి ఇద్దరు ఒకరి మీద ఒకరు కామెడీలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ట్రాక్ వాళ్ళకి నడిచిపోతుంది కాబట్టి ఆవిడకి ఇంకా ఫరక్ పడదు. సో ఈ రిలేషన్షిప్తో ఎలా బిగ్ బాస్ టీం ఆడాలనుకుంటున్నారు అన్నది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ అనిపిస్తుంది నాకు. దాన్ని ఎలా కలుపుతారు, ఎలా ప్లస్ చేస్తారు, ఎలా మైనస్ చేస్తారని చెప్పి. గేమ్లో ఫైర్ తగ్గింది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మెయిన్ సంజనా గారికి అయితే మాత్రం కొద్దిగా పెద్ద ఎత్తున కోటింగ్ పడాలన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ భయ్య. ఎందుకు చెప్తాను చూడండి. ఒక 4-5 ఇన్సిడెంట్లు అయినాయి. కొన్నిట్లో ఆవిడ తప్పు ఉంది, కొన్నిట్లో ఆవిడ తప్పు లేదు. కానీ ప్రతి ఇన్సిడెంట్కి మూలం ఏంటంటే ఆవిడ భయం, నేను అనుకోవటం. అది నామినేషన్స్లో ఆవిడ ఉండటం వల్ల కలిగిన భయం. లాస్ట్ వీక్ అంత చిల్మోడ్లో నడిపించిన సంజనా గారు ఈ వారం ప్రతి చోట గొడవైంది ఆవిడకి. అందులో కొన్ని ఇన్సిడెంట్లు వచ్చేపాటికి, ఫస్ట్ వచ్చేపాటికి రీసెంట్గా ఇప్పుడు దివ్య గారిని రోడ్ రోలర్లు ఎక్కేస్తుంది అని అన్నారు. ఆ వీడియో ఏదైనా ప్లే చేయొచ్చు, దాని మీద క్లారిఫికేషన్ అడగచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. నాకైతే మాత్రం స్టిల్ అది బాడీ షేమింగ్ చేసినట్టు, సంజనా గారు దివ్యాని బాడీ షేమింగ్ చేసినట్టయితే అనిపించలేదు. ఓన్లీ మాటల్ని కంపేర్ చేస్తారు, మాటలతో ఎక్కేస్తుంది మీదకని చెప్పి కంపేర్ చేస్తారు. బట్ ఇది సంజనా గారి దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలి. సెకండ్ది స్టాండర్డ్ లేదంటే క్లాస్. ఇది మన ఆర్టిస్ట్లో, ఇది మన స్టాండర్డ్ కాదు, రిస్క్ అన్నట్టు అంటారు. అక్కడ కూడా నేను సంజనా గారికి సపోర్ట్ చేస్తాను. ఆవిడ ఉద్దేశం ఏమి ఉండొచ్చు అంటే దెబ్బలు తగులుతాయి ఆర్టిస్టులం కాబట్టి అది ఫేస్ ఇదేమైనా అవుతుంది, సో అలాంటి రిస్క్ చేయకూడదు అన్న విధంగానే మాట్లాడారు అనుకుంటున్నాను. బట్ అక్కడ స్టాండర్డ్ కాకుండా క్లాస్ అనే వర్డ్ కూడా దివ్య యూజ్ చేశారు. సో ఆ వీడియో చేసి దాని మీద కూడా ఒక ఇది తీసుకోవాలి, ఏం చెప్తారు ఆవిడ ఒపీనియన్ ఏంటన్నది. నెక్స్ట్ వచ్చేపాటికి తనుజ, కళ్యాణ్ అండ్ నిఖిల్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడిన మాటలు అవైతే అబ్సల్యూట్లీ రాంగ్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అది కరెక్ట్ కాదు. అందులో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా తనుజ నిఖిల్తో వెళ్ళిపోయింది, దానివల్ల కళ్యాణ్ ఎండబడుతున్నాడు అనే మాటలు ఏవైతే ఉన్నాయో, మాటలు పదాలు అటు ఇటు అయినా మీనింగ్లు ఏవైతే వస్తున్నాయో, సో అది మాత్రం ఖచ్చితంగా రాంగ్. అది ఇంకోటి చెప్తాను చూడండి భయ్య. ఒక క్లిప్ ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే నిఖిల్ ప్లస్ తనుజ చెప్పులతో ట్యాప్ చేసుకుంటుంది. ఆ ట్యాప్ జరిగింది ఒక్కసారి, అదొక ఎవరో లూప్లో పెట్టి దాన్ని రీల్ అలా క్రియేట్ చేసుకున్నారు. టపాటప్ ట్యాప్ చేసుకున్నారని. అదొక్కటి తప్పితే మీరు ఎక్కడైనా తనుజ కళ్యాణ్ కూర్చొని మాట్లాడుకుని ఉన్నాయా, బాగా భారీ ఎత్తున డిస్కస్ చేసుకుని ఉన్నాయా, పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుకుని ఉన్నాయా? ఏమీ లేవే. సో దాన్ని అసలు కలపడమే నాకు దరిద్రంగా అనిపించింది. మరి ఎందుకు దాన్ని కలిపి మాట్లాడారు ఏంటో నాకు అర్థం కాల. ఎనీవే, సో దాని మీద ఒక క్లారిఫికేషన్, సంజనా గారికి ఒక క్లారిటీ ఇవ్వాలి, అదొకటి. నెక్స్ట్ డస్ట్బిన్ మ్యాటర్, ఇందులో కూడా నేను సంజనా గారిని సపోర్ట్ చేయను. సో దెర్ ఆర్ 4 ఇష్యూలు ఉంటే 2 ఆవిడకి ఫర్గా ఉంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 2 అగైనెస్ట్గా ఉన్నాయి. ఆ 2 అగైనెస్ట్గా ఉన్న దాంట్లో ఒకటి పెద్దది, చాలా పెద్దది. సో దాన్ని నాగార్జున గారు ఎలా డీల్ చేస్తారనేది ఇంపార్టెంట్. సంజనా గారికి ఈ క్లాస్ చాలా అవసరం. ఎందుకంటే ఆవిడ ఇంకొన్ని వారాలు ఉండాలి. ఆ గేమ్లో ఆ ట్విస్ట్ అనేది ఒకటి ఆవిడ తీసుకొస్తారు మధ్యలో ఎప్పుడైనా సరే. ఈవెన్ ఇప్పుడు చూస్తాను కెప్టెన్సీ టాస్క్లో కూడా ట్విస్ట్ ఒకటి తీసుకొస్తారు, నిఖిల్ని తీయకుండా దివ్యాన్ని తీయటం. సో ఆ ఎక్స్పెక్ట్ అనేది ఉండాలి. సో ఉండాలి అంటే ఆవిడ కొంచెం కరెక్ట్గా గైడ్ చేయాలి, ఆవిడ కరెక్ట్గా ఇన్పుట్స్ చేయాలి. ఆవిడ గేమ్ మీద ఆవిడకి భరోసా కల్పించాలి. మీరు ఉంటారు హౌస్లో, మీ కోటింగ్ ఉంది, మీరు ఉంటారు, అప్పుడే వెళ్ళరు అన్న భరోసా కలిగిస్తే ముందు ఆవిడ నామినేషన్లో ఉన్న భయం కనుక తీసేస్తే, నేను భయం అనుకుంటున్నాను కాబట్టి తీసేస్తే ఆవిడ అల్లాడిస్తారు అని నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్ ఇది. నెక్స్ట్ తొక్కలో కెప్టెన్ అని చెప్పి సుమన్ శెట్టి అని అన్నారు. నిన్న నైట్ మీరు అన్సీన్ నేను ఈరోజు మార్నింగ్ అన్సీన్ కానీ చూసింటే, అది మిడ్ నైట్ ముచ్చట్లు చూసింటే వాళ్ళని చూపిలేదు కానీ వెనకాల మాటలు వినిపించి నేను చెప్పాను మీకు ఏంటంటే తొక్కలో కెప్టెన్ అనలేదు, కెప్టెన్ తొక్క తీయాలి అని చెప్పి, కెప్టెనే తొక్క తీయాలి మిగతా వాళ్ళు అన్నట్టు అన్నాను. సుమనన్న సారీ అని చెప్పి సుమనన్న పిలిపించుకొని సారీ చెప్పారని ఎందుకు వచ్చింది అన్నట్టు నుంచి అంతే, పిలిచి మరీ చెప్పేసి సారీ, సరే ఎందుకో. సో పిలిచి మరీ చెప్పారు. అది నా తెలిసి ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది, రాకపోయినా రేపు అడుగుతారని అనుకుంటున్నాను. ఒకవేళ అడగకపోయినా మండే నామినేషన్లో వస్తుంది సుమనన్న సైడ్ నుంచి. ఎందుకంటే ఇది రెండోసారి సుమనన్న, ఎంతమంది గాజులు దొరుకున్నాం అన్నది ఇప్పుడు ఇది ఒకటి.
నెక్స్ట్ సుమనానికి అప్రిషియేషన్, సుమనానికి దివ్యాకి అదే ఆ టాస్క్లో చేసేసిన డబ్బులు దొంగతనం గురించి అప్రిషియేషన్ చెప్తే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వాళ్ళిద్దరిది పెద్ద ఏం లేదు. యాక్చువల్గా ఈ టాస్క్లో ఎవరిదే పెద్ద ఏం లేదు చెప్పాలంటే. సో ఇంతే పైపైన ఉంటుంది. నాకు తెలిసి ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే గ్యాంగ్స్టర్ ఫోటోలు ఉన్నాయి కదా, ఆ ఫోటోలు పెట్టి వాటికి దండలు వేయటమో, వాటిని పొడవటమో కత్తులతో, పొడవకుండా వదిలేయటమో, మంచి వాళ్ళు అప్రిషియేషన్ అయితే కదా పొడవకుండా వదిలేయటం, అప్రిషియేట్ చేయకపోతే పొడిసి వదలటం, అలా ఫీడ్బ్యాక్లు ఇస్తారనుకుంటున్నా. నెక్స్ట్ రాముకి ఆ మధ్యలో వెళ్ళి కూర్చోవటం అనే పాయింట్ చెప్పాను. రెండోది మనీ త్యాగం చేయటం. ఎందుకు తన మనీని నిఖిల్కి త్యాగం చేశాడు రాము? దట్టు రాము నామినేషన్స్లో ఉండి అది ఏం గేమ్ ప్లే ఎందుకు చేసావు? అసలు ఇనీషియల్గా ఆ టీము కాదు, నీకు ఆ టీంతో అంత రాపోలేదు, ముఖ్యంగా నిఖిల్తో అయితే అంతలు రాపోలేదు. కానీ ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? ఎందుకు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది? నిఖిల్ ఏమైనా తీసుకొని డబ్బులు ఇవ్వనంటే ఇంక తప్పక నువ్వు సాక్రిఫైస్ చేసావా? నీ కాన్ఫిడెన్స్ ఏంటి? లాస్ట్ వీకే నువ్వు బాటంలో ఉన్నాడువి బర్నీ గారికి అగేనెస్ట్గా. అలాంటిది నువ్వు ఇప్పుడు అసలు ఎలా సర్వైవ్ అవుతావు అనుకున్నావు? నువ్వు గేమ్ సాక్రిఫైస్ చేయడం ఏంటి? దీని గురించి గట్టిగా క్వశ్చన్ చేయాలి రాముని మాత్రం. ఎందుకంటే గేమ్లో అసలు ఏం లేదు, కనిపించట్లా నేను చెప్పాలంటే. అసలు రాముని వాళ్ళ కాల్ తీసుకొని రాముని రేపు ఎత్తేసినా కూడా మనం ఏం చేయలేం. ఇంక అన్ఫేర్ అనుకొని ఎవరైనా 4-5 మళ్ళీ దాని గురించి అంటం తప్పితే ఇంత మించే ఉండదు. నెక్స్ట్ డెమోన్ వర్సెస్ రీతు, వీళ్ళిద్దరు నుంచోబెట్టి వీళ్ళకి మాత్రం గట్టిగా క్లాస్ పీకాలి బ్రో. చెప్తున్నా నేను, ఇందాక నా లైవ్లో మధ్యాహ్నం నుంచి సాగుట్టేస్తున్నారు పద్దాక అంతే అదే గోల. ఏడుపులు అరుచుకోవటాలు, సారీ చెప్పడాలు, నాన్నతో మాట్లాడాలి, తలకాయ నొప్పి వస్తుంది. ఏంది ఇది? చూడండి, నా ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళిద్దరు ఆడనోళ్ళు అయితే కనుక ఫుల్ క్రిటిసైజ్ చేసి ఇంటికి పంపించేసి, ఇండివిజువల్గా ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే, బలంగా గేమ్ ఆడగలరు. రీతు బలంగా మాట్లాడగలదు, ప్లస్ డెమోన్ మంచి మంచి పాయింట్లు పెట్టగలడు. కానీ వీళ్ళ ఈ ఆర్గ్యుమెంట్స్తో, వీళ్ళ పులిహార కాంటెంట్, దీని పులిహార అంటే ఇంకెందుకు అరుచుకున్నా కూడా అది పులిహార ఇంక మనకి కాంటెంట్తో వాళ్ళు ఆడుతున్న గేమ్ డైల్యూట్ అయిపోతుంది. నేను అంత కష్టపడి మట్టి టాస్క్ ఆడాడు, ఎవరైనా మాట్లాడుకుంటున్నారు దానికోసం. డెమోన్ ఏం ఆడాడరా అసలు, ఎదుటి వాళ్ళకి ఛాన్స్ లేకుండా ఫ్లాగ్స్ అన్ని వేసి పాదు అని అంటున్నారు. అనట్లా ఈ ఏంద్రా బాబు డెమోన్ రీతి గోలేంద్ర ఏడుపులేంద్ర దన్నారా బాబు వీళ్ళు పంపించండి బాబు అంటున్నారు. ఎందుకు? మీరు వచ్చింది దేనికి, చేస్తుంది దేనికి? మీకు పడకపోతే వదిలేండి అబ్బా, హాయ్ బాయ్ అన్నట్టు ఉండండి. ఏదో సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్లా చెప్తారండి. 40 రోజులే కదా ట్రై చేస్తున్నాం, ఉండలేకపోతున్నాం అంటే నాకు అక్కడ చిరాకు వస్తుంది. అది లైవ్ చూస్తే లిటరల్ చిరాకు వచ్చింది. ఈ వీడియో చేయడానికి సగం వాళ్ళే కారణం చెప్పాలంటే. ఎంత అవట్లా, నేను ఏదో నైట్ పూట చేసుకుందాం అనుకున్నా ఈ వీడియోని, వదలరే జిడ్డులాగా. ఇక అదే పట్టుకొని ఏడుస్తా గోల అయిపోయింది. అమ్మయ్య విడిపోయారు, బాత్రూమ్కి వెళ్తే మళ్ళీ సంజయ్ గారు చెప్పారు, మళ్ళీ మనడు వెళ్ళే, మళ్ళీ అక్కడ అరుచుకోవటాలి. ఎందుకురా? ఏందిరా? ఏంటో. సో చాలా క్రిస్టల్ క్లియర్గా ఇద్దరికి చెప్పాలి, అమ్మ ఉండండి ఫ్రెండ్స్గా, ఎవ్వరు నాకైతే ఏ ప్రాబ్లం లేదు, ఉండండి ఫ్రెండ్స్గా ఉండండి, మంచిగా మాట్లాడుకోండి, సపోర్ట్ చేసుకోండి, గేమ్లో కావాలి ఏం చేసుకోండి. కానీ గొడవలు పడతా, ల్యాగ్ చేసుకుంటా, డ్రాగ్ చేసుకుంటా, ఇంకా 24 గంటలు అదే పనిలో ఉండి ఏడ్చుకుంటా, బాత్రూమ్కి వెళ్ళి అక్కడ సాల్వ్ చేసుకుంటా, దాంట్లో 4 ఇన్వాల్వ్ అయ్యి అంత అవసరం లేదు. దానివల్ల మీరు ఏడే గేమ్ మాత్రం కనిపించట్లేదు అనే ఫీడ్బ్యాక్ మాత్రం వెళ్ళాలి. లేదంటే విడదీసేయండి, ఏదో చేయండి. నెక్స్ట్ దివ్య చెప్పేసుకున్నాం. మాధురి గారికి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆవిడ వాయిస్కి కానీ దేనికి కానీ నాగార్జున గారు ఆవిడ దగ్గర ఉన్న అస్త్రం కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ వారం ఆ అస్త్రం వెనక్కి ఇస్తారా అంటే నాకెందుకు ఇస్తారని అనిపిస్తుంది. ఆవిడ గేమ్ పరంగా బాగా ఆడారు, నాకైతే మాత్రం బాగా ఆడారు అనిపించింది. బయట విషయాలు ఇంక కలుపుకోవట్లేదు, గేమ్ పరంగా బాగా ఆడారు, బాగా యాక్టివ్గా ఉన్నారు, బాగా ఇన్వాల్వ్ అయ్యారు, లీడర్షిప్ క్వాలిటీస్ చూపించారు, ప్లాన్స్ వేశారు, అన్నీ చేశారు. ఇన్ని చేసినా ఆవిడ కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయారు. దానికి లైవ్లో రీజన్ దొరికేసింది ఎందుకు కాలేదు ఏంటంటే. ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూలు మాట్లాడుకుందాం. ఇప్పుడు లైవ్ అప్డేట్స్ నేను చెప్పానంటే మొత్తం అంతా అది 6 గంట అవుతుంది. సో ఎపిసోడ్లో అంతకుమించి ఏమి ఉండదు. నేను చెప్తున్నాను లైవ్ ఎందుకు చెప్పలేదంటే ఒక నుంచి చూస్తే ఎపిసోడ్లో అంతకుమించి ఏమి ఉండదు. నేను చెప్తే మళ్ళీ రిపీట్ అవుతుంది అని చెప్పి చెప్పలా. సో మాధురి గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఆవిడ దగ్గర ఉన్న ఎలిమినేషన్ పవర్ ఏదైతే ఉందో ఆ స్టోన్ మళ్ళీ తిరిగిస్తారా ఇవ్వరా అన్నది ఒక సస్పెన్స్. నెక్స్ట్ సాయి అండ్ రమ్య, వీళ్ళిద్దరిని కూడా నించోబెట్టి ఒకేసారి, ఉన్నారా మీరు, ఎక్కడ ఉన్నారా, ఓకే అని ఫర్నిచర్లో కలిసిపోయారేమో అని చెప్పి, ఏం చేశారమ్మా, ఏమాడారమ్మా, ఏమైందమ్మా, నువ్వు రమ్యని ఆ తనుజాని ఎక్కిరిచ్చావు, టాస్క్ లేక వెళ్ళట్లేదు, ఇండివిజువల్గా ఆడట్లేదు అని చెప్పి నువ్వేం చేసావు? ఒక వారం ఉన్నావు కదా, 2 వారాలు ఏం టాస్క్ లేడావు? సమాధి టాస్క్ పాయే, గోలిచోట టాస్క్ పాయే, ఆ బాల్ టాస్క్ అంటే గ్రూప్ టాస్క్, అందరు కలిపి ఆడారు. ఇంకేం చేసావు? నీ దగ్గర ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే నీ డబ్బులు త్యాగం చేసి నువ్వు గేమ్లోంచి, అది నామినేషన్స్లో ఉండి నువ్వు గేమ్లోంచి అవుట్ అయిపోయి నామినేషన్స్లో లేని నిఖిల్కి గౌరవ్కి మీరు హెల్ప్ చేస్తారు? ఆ ధైర్యం ఏంటి మీకు? ఇది క్వశ్చన్ చేయాలి.
ఒకళ్ళని అన్నావు నువ్వు ఏం చేసావు అని. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, ఇందాక నుంచి తగ్గ మెసేజ్లు కూడా వస్తాయి దాని గురించి. రమ్యకి కౌంటర్ వేసింది ఎవరు, తనూజ అని చెప్పి. ఏంలా ఇక్కడ ఏం జరిగిందంటే, రమ్య ఏదో మర్చిపోయిన బ్యాగ్ మీద తనుజ వాళ్ళు ఏదో దొబ్బేస్తే ఏదో పెట్టుకుంటే ఆ బ్యాగ్ మీద రాసిద్ది సెటరికల్గా తనుజకి. తనుజ ఏం చేసిద్దంటే తన దగ్గర చెక్ చేస్తానని తెలిసి తన పిల్లలో ఫుల్ అని రాసి టిష్యూ మీద రాసి టిష్యూలు పెడుతుంది. సో తర్వాత రమ్య వెళ్ళి చూసుకునేది దాని మీద ఫుల్ అని ఉంటుంది, ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. బాగుంది, చాలా బాగుంది. కానీ నేను ఎలివేషన్ ఇచ్చి చెప్పేలాగా ఏం లేదు. మీరు నాకు ఎలివేషన్ ఇచ్చారు, నా సూపర్ అన్న తనుజ, అబ్బా బంపర్ అన్న, విజిల్ వేయాలన్న అన్నంత ఏమి లేదు. నాకు ఎలా అనిపించింది చెప్తాను. రమ్య ఇదొక పిల్ల బచ్చానే చేసింది. సారీ దిస్ వర్డ్ రాంగ్ అయితే కనుక. తనుజ కూడా అలాగే ఇచ్చింది. అంటే టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చు కానీ, బట్ నాకు అది పిల్లలు ఆడుకుంటారంటే అనిపించింది తప్పితే బా తనుజ ఏం దెబ్బ కొట్టింది మావా అని ఏం అనిపించలేదు భయ్యా, నా హానెస్ట్ ఒపీనియన్ చెప్పేశారు. సో వాళ్ళిద్దరికి మాత్రం గ్లాస్ వేయాలి. సాయి అందరి దగ్గరికి వెళ్ళి అయ్యి మాటలు చెప్పడం చెప్తే తన గేమ్లో మాట లేదు. ఎంత ఫూలిష్గా చేశాడంటే ఈరోజు కంటెంట్ అవ్వాల్సినాడు, అంత ఫూలిష్గా చేశాడు. నాకు సాయిని చూస్తే, డెమోని చూస్తే ఈరోజు 3 చేపల కథ గుర్తొచ్చింది. గుర్తుందా చిన్నప్పుడు దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలికుడు 3 చేపలు ఉండేవి. ఒకళ్ళేమో ముందే చెరువు ఎండిపోతుందని పసిగట్టి వెళ్ళిపోతుంది, వేరే చెరువులోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి కరెక్ట్గా ఆ సమయానికి వేటగాళ్ళు వచ్చేసే సమయానికి ఆ ఉచ్చిని పట్టుకొని వేరే చెరువులోకి మారిపోద్ది. ఇంకో చేప ఏమో ఏం చేయాలి తెలియక అక్కడ చచ్చూరుకుంటుంది. సేమ్ ఆ 3వ చేప ఎలా చచ్చూరుకుందో అలా ఇద్దరు చచ్చూరుకున్నారు. ముఖ్యంగా సాయికి తెలుసు నిఖిల్ దగ్గర ఎంత ఉన్నాయో, సాయికి తెలుసు డెమాన్ దగ్గర ఎంత ఉన్నాయో. అలాంటప్పుడు సాయి పక్కన ఉన్న సుమనన్న దగ్గరికి వెళ్ళి, అన్నా నాకు ఒక 400 300 ఇయ్యన్నా, నేను కంటెంట్ అవుతాను వాళ్ళకన్నా ఎక్కువ వస్తుంటే సుమనన్న ఫ్రీగా ఇచ్చేవాడు, సింపుల్గా ఇచ్చేవాడు, ఈజీగా ఇచ్చేసేవాడు. పోయి ప్రయత్నం అయితే చేయాలి, ఏం చేయకుండా మొబైల్ అలా నుంచొని అడిగినప్పుడు వచ్చి చెప్పాడు, ఎలిమినేట్ అయిపోయాడు. ఈ మినిమమ్ క్యాలిక్యులేషన్స్, మినిమం గేమ్ అవేర్నెస్ లేకపోతే ఎట్టా సర్వైవ్ అవుతారు మీరు హౌస్లో? వచ్చింది మళ్ళీ వైల్డ్ కార్డ్ కింద. సో అసలు తిరిగితేటైతే నాకు కనిపించట్లేదు, మాటల్లోనే ఏదో కనిపిస్తుంది తప్పితే ఇంకేం లేదు. సో ఈయన పరిస్థితి ఎలా ఉంది, ఆవిడ పరిస్థితి కూడా అలాగే ఉంది, మాటలే ఉన్నాయి. అంతకుమించి ఆ తనుజ గారి నామినేషన్ తప్పితే ఇంకా అంతకుమించి ఎక్కడా లేదు, ఏమీ లేదు. డొల్లా కష్టం. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేషన్ ఉంటే కనుక వీళ్ళిద్దరిలో ఒక అవుట్ అంతే. అంటే ఐషా గారు వెళ్ళిపోయారు కానీ చేయకపోతే చెప్పలేను, కానీ చేస్తే మాత్రం ఇద్దరిలో ఒక అవుట్. ఇంతమించి ఇంక ప్రిడిక్షన్ ఉండదు. మేబీ రామ్ని ఏమైనా స్టే లేదు కాబట్టి ఇంక వీళ్ళు ఏదో ఉంచాలి, శ్రీజ వస్తుంది, రమ్యాన్ని నామినేట్ చేస్తుంది, ఆ ఏదో వారు చూద్దాం అనుకుంటే తప్పితే అదర్వైజ్ మాత్రం టాటా బాయ్ బాయ్ ఖతం. నెక్స్ట్ నిఖిల్ అండ్ గౌరవ్, వీళ్ళకి కొంచెం అప్రిషియేషన్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా గౌరవ్ ఏదైతే మడ్ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉందో డెమాన్తో పాటు దాన్ని అప్రిషియేట్ చేయాలి. కొంచెం కెప్టెన్గా ఫెయిల్ అయినట్టు కనిపించాడు కొన్ని చోట్ల. సో దాన్ని క్వశ్చన్ చేయాలి. అందులో సుమనన్న కూడా వస్తాడు, ఇద్దరిని దాని మీద క్వశ్చన్ చేయాలి. దాని తర్వాత ముఖ్యంగా అప్రిషియేట్ చేయాలి. అలాగే లాస్ట్ మూమెంట్లో ఏదైతే తను ఆల్రెడీ కెప్టెన్గా తన దగ్గర డబ్బులు ఉన్న గౌరవ్కి నిఖిల్కి ఇచ్చాడో దాని గురించి కూడా అడగాలి. అది అప్రిషియేట్ చేసే పాయింట్ అవ్వచ్చు. బట్ నిఖిల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. టాస్క్ ఆడకపోయినా ఏం ఆడకపోయినా చివరికి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యాడు, కెప్టెన్సీ దాకా వెళ్ళాడు. బట్ కొద్దిగా క్లాస్ కూడా పేకాలి. ఏంటంటే కొంచెం టాస్క్ ఆడాల్సిందేమో, పక్క టీంలోకి వెళ్ళాను ఆడాల్సిందేమో, ఏదో ఒకటి చేసి ఆడాల్సిందేమో అని చెప్పి. బట్ ఓకే, వీళ్ళిద్దరు సాయి రమ్యతో కంపేర్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఎంతో కొంత ఇంకొంచెం ఉంది కాబట్టి అంతేం ఉండదు. సో ఇది నేను అనుకుంటాను. నేను ఎవరైనా ఏ కంటెస్టెంట్ నేను మిస్ అయ్యానా? మిస్ అయితే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ. సో నాకు ఇప్పటికిప్పుడు లైవ్ చూస్తుంటే చిరాకు వచ్చేసి మన వాళ్ళకి మెసేజ్ పెట్టి ఇంక కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చి చెప్తున్నా. సో అదనమాట సంగతి. నేనైనా పాయింట్ మిస్ అయితే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. భయ్యా నువ్వు ఇంత ఆవేశంగా చెప్తున్నావు, పెదాలు కూడా ఎండిపోయి గొంతు ఎండిపోయినట్టుంది, నీ పరిస్థితి నిజంగా రేపు ఎంత ఉంటుందా అంటే ఉండదు. నేనే చెప్తాను ఉండదు. ఉంటే మాత్రం మీకు ఒక వీడియో చేసి పెడతాను, రేపు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి మన ఆడియన్స్ వెళ్తున్నారు కాబట్టి రేపు మీకు చెప్తా ఏం జరిగింది, నిజంగా ఫైర్ ఉందా లేదా అని. మ్యాక్సిమం ఉండదు, ఉన్న కొద్దిగా గొప్ప ఫైర్ ఆ ప్రోమోలో కనిపించేస్తే తర్వాత ఏముండదు, ఇంతేం ఉండదు. నా గొంతు దించుకోవటం ఏదో నా సాటిస్ఫాక్షను. నేను హోస్ట్ అయితే ఇంకా ఈ దుమ్ము దిలిపేస్తా అన్నట్టు నువ్వు ఇచ్చుకొని ప్రతి దాంట్లో నేను వాళ్ళ షూస్లో ఉన్నట్టు ఇచ్చుకొని అరవడం తప్పితే అంతకుమించి ఏమి ఉండదు. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద లింక్లో నా ఫస్ట్ ఇంటర్వ్యూ సుధీర్ టాక్స్లో ఆదాన్ సుధీర్తో ఉంటుంది, చూడండి. అది బిగ్ బాస్ కోసం, నాట్ అబౌట్ సీజన్ 8 ఆర్ సీజన్ 9 అలా కాదు, పర్టికులర్ సీజన్ కోసం కాదు, బిగ్ బాస్ లవర్స్ అందరి కోసం. సో నన్ను మీరు తిట్టుకున్నా, లైక్ చేసినా లైక్ చేయకపోయినా బిగ్ బాస్ని మీరు ఇష్టపడతారు కాబట్టి ఆ ఇంటర్వ్యూ అన్నది మనందరూ బాగుంటుంది, మీ అందరికి నచ్చిద్ది. సో ఖచ్చితంగా చూడండి, అట్లీస్ట్ సెకండ్ హాఫ్ నుంచైనా చూడండి ఒకవేళ మీకు దగ్గర టైం లేకపోతే కనుక. సో ఈ వీడియో లైక్ చేయండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కింద ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. చూసిన వాళ్ళు కొద్దిగా దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటే మన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తే ఓకే ఇంటర్వ్యూ బాగుందని విషయం వాళ్ళకి అర్థమై చూస్తారు. ఒకవేళ మీకు నచ్చితేనే, నచ్చపోతే ఓకే, నచ్చపోతే వదిలేసేయండి, నచ్చితే మాత్రం చేయండి. ఆ ఇంటర్వ్యూ దగ్గర చూస్తే మాత్రం అక్కడ లైక్ చేసి దానికి ఒక కామెంట్ చేయండి.
దాని విశేషాలు, అసలు నేను ఎలా అక్కడ వరకు వెళ్ళాను ఏంటి అన్నది మనం సండే ఏదైనా ఒక వీడియో చేసుకుని దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.